6 నెలల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇవాళ ధాన్యం కొనుగోలు చేయకుండా వేధిస్తున్నారన్నారు. కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తే ఎవరికి లాభమని ప్రశ్నించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని సంజయ్ కుమార్ కోరారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనడం అంత దుర్మార్గం మరొకటి లేదని తేల్చెప్పారు. బీఆర్ఎస్ కలిసిపోయిన ఎలక్షన్లకు అంటారు. ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో 2000 ఇక ఆ కాన్స్పిరసీ థియరీస్ చెప్తాం. ఇంకా ఎన్ని ఊహాగానాలో వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. వయసులో 75 ఏళ్ళ వయసులో వారు ఏమంటారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి కావాలని, ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి ఈ వయసులో దగ్గర నా వయసు ఇప్పుడు నాకు 47 ఏళ్ళ వయసు, వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో. అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి గురించి. ఇంత అనాలోచితంగా, ఇంత వక్రీకరించి ఏది బతికారు మా రాజకీయంలో అంటే ఏంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినా ఒప్పుకున్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి, నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినా ఒప్పుకోవాలి తప్ప, నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు వీళ్ళు కలిసిండ్రు చిన్నపిల్లగాళ్ళ లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేయాల్సిన పని. ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరాహోరీగా పోరాడినో మీ అందరు కళ్ళెదుటే ఉండింది. మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వారు ఏమంటారంటే వచ్చి మొన్న ఓడిపోతున్నాడు మాట్లాడేది ఇదే. ఎప్పుడైనా ఓటమి అయినాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు. నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేందో అవి సరిదిద్దుకోవాలి. అందుకొరకు దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. పోయినసారి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారన్నా కొన్నే వడ్లు తడిచినాయి. పోయినసారి దగ్గర 70% వడ్లు తడిస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గింజ కొన్న చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది. సో మీరు చెప్తున్న మాటలకి నేను చెప్తాను, ఎందుకంటే నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు అని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అరుస్తీ గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు ఎప్పటికన్నా. ఇదే విధంగా వితండవాదం చేస్తాము, ఊకదింపుడు ఉపన్యాసాలు ఇస్తాం, అది కాదు కదా. నిజమైన మాటలు మాట్లాడండి దయచేసి. మీరు ఒక రైతు నాయకుడు కూడా, రైతుల ప్రాబ్లమ్స్ మీరేమంటారు? మళ్ళీ నిన్న మేము 500 రూపాయలు ఇస్తున్నామని. మీకు ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా. జగిత్యాల జిల్లాలో మీకు తెలుసో తెలియదో జీవన్ రెడ్డి గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. మొత్తం జగిత్యాల జిల్లాలో ఇవాళ పండిన పంట జగిత్యాల జిల్లాలో మీకు తెలియకపోవచ్చు, మీకు మళ్ళీ విషయం గుర్తు చేస్తా ఉన్నా. 3 లక్షల ఎకరాలలో ఈసారి వడి పండితే దగ్గర 3 నుంచి 400 ఎకరాలలోనే సన్న వడ్లు వేసినారు. అంటే ఏమర్థమవుతుంది దానివల్ల మీకు? 99.99% మామూలు వడ్లు వస్తున్నాయి. సన్న వడ్లు ఉన్నది 0.01%. దానికి 500 రూపాయలు ఇచ్చినామని చెప్పి భుజాలు జడుముకోవడం తప్పు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానంటే, మీరు ఇక్కడ నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా, మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పండి, ఈ 500 రూపాయల బోనస్ కాస్త దొడ్డు బియ్యం కానీ అన్ని రకాల వడ్లకి ఇవ్వమని చెప్పి దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఆ పని చేయండి, మేము మీతో సహకరిస్తాము.